పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. సమాజ సేవ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థంగా సేవ అందిస్తుందని కొనియాడారు. అలాగనే భాష్యం రామకృష్ణ చాలా దాన ధర్మాలు చేస్తున్నారని కితాబిచ్చారు. లిన్ మెడికల్ ఫార్మా కంపెనీ పూర్వ విద్యార్థుల సాయం మహోన్నతమని చెప్పారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 1.60 కోట్ల విలువైన వెంటిలేటర్లను జీఎంసీ 80వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 29 లక్షల చెక్ వితరణని అలాగనే 22 లక్షల విలువైన స్టెప్ డౌన్ ఐసీయూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, మేయర్ కోవెలముడి రవీంద్ర పాల్గొన్నారు. గుంటూరు జీజీహెచ్ లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఈ మేరకు పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఇండియాలో చాలా డబ్బు ఉందని, ధనవంతుల్లో నమ్మకం కలిగిస్తే సాయం చేసేందుకు ముందుకొస్తారని పేర్కొన్నారు. ఇందుకు నిదర్శనమే జీజీహెచ్ కు వస్తున్న ఆదరణ. వైద్య సిబ్బంది అద్భుతంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆధునిక వైద్యం అందించే విషయంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రానికి తలమానికంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఏపీ ఇండస్ట్రీ చైర్మన్ డెగల ప్రభాకర్, పిల్లి మాణిక్యరావు, ఉండవల్లి శ్రీదేవి, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్వి, స్థానిక కార్పొరేటర్ పోతురాజు, సమత తదితరులు పాల్గొన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా భావజాలాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే సొసైటీలు నడుస్తాయి. అలాంటి నాయకత్వాన్ని గుంటూరు ప్రాంతంలో తీసుకున్నటువంటి మా రాజు గారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రజల తరఫున అభినందనలు చెప్తా ఉన్నాను. రెండోది అదేవిధంగా భాష్యం రామకృష్ణ గారు వారు ప్రతి సంవత్సరం కూడా ఈ హాస్పిటల్కి అంటే ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు. ఇది ఒక్కటే కాదు, ఈ హాస్పిటల్కి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు వారు చేస్తూ ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు మంచి బెడ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటున్నారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంటే జనరల్గా కూడా ఒక నమ్మకం కలిగినప్పుడు ఈరోజు కూడా గత 5 సంవత్సరాలు చూస్తే మీరు విమర్శించడం అని కాదు, కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగింది చాలా అరుదు. మీరే గుర్తు తెచ్చుకోండి. మరి ఈ రోజున వచ్చిన 10 నెలల్లో మన రామచంద్ర ప్రభు గారు సర్వీస్ బ్లాక్ నిర్మాణం తీసుకోవడం కానీ ఇట్లా ఎన్నో ఎక్విప్మెంట్స్, సిటీ స్కాన్లు, లిఫ్ట్లు ఇవన్నీ బాగు చేయించాం. ఇలాంటి సిఎస్ఆర్ మొత్తం ఒకసారి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఏసీలు ఇచ్చారు. ఇంకా రేపు ఇది ఐసైటీకి సంబంధించిన 60 లక్షలది హెచ్డిఎఫ్సి వారు ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇస్తామంటా ఉన్నారు. వారి కోసం సపరేట్గా ఒక కార్యక్రమం పెట్టాము. ఎందుకంటే వాళ్ళు హెడ్స్ అందరూ తర్వాత వస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ వీళ్ళందరూ ఈరోజు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఈ రోజున 10 నెలలకు ముందుకి ఇప్పటికి ఈరోజు చూస్తే హాస్పిటల్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ సూపరింటెండెంట్ కానీ అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోపాలంటే అవి కూడా సరిదిద్దుకొని మీరు ముందుకు వెళ్తా ఉంటే మంచి నేమ్ స్ప్రెడ్ అయ్యే కొద్ది డబ్బు ఇండియాలో అసలు చాలా మంది అనుకుంటారు ఇండియాలో డబ్బు లేదనుకుంటారు. ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి. ఈ రోజున మన 5వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ. కాకపోతే బ్యాంకుల్లోనూ ఎక్కడెక్కడ ఉంటాయి. వాళ్ళకి బాగా నమ్మకం కలిగినప్పుడు మాత్రమే తీసుకొచ్చి ఇస్తారు.